ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడైన పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమున ఈ రీతిగా ప్రార్థన చేయడానికి తండ్రి, నిన్ను స్తుతించుటకు వేడుకోవడానికి నువ్వు ఇచ్చిన అనుకూలతను బట్టి వందనం తండ్రి. యేసుక్రీస్తు వారి నామమున పరిశుద్ధాత్మ ద్వారా ఈ సమయాన్ని నడిపించు. మాకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా ఉంచు. పాటల్లో మహిమ పొందుకో, లేఖన భాగాల్లో సహాయం చేయి నాయన. చేసే ప్రతి విజ్ఞాపన సఫలం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మనం మహింపరుచుకుందాము. మన దేవుడు స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలమున ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కాబట్టి ఈ సమయమున ప్రభువును స్తుతించుట యుక్తము. 2 చరణాలు పాడుకొని ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మనల్ని చేసేను, వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ సమయమున పరిశుద్ధ వాక్యము నుండి కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 11 నుంచి 17 వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యం పట్టిన అనేకులను
ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచును. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచును. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తని యెషయా ద్వారా 53 యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట నెరవేరెను. ఈ విషయాలను కొంత అధ్యయనం చేద్దాం. యేసు ప్రభుల వారు ఈ 8వ అధ్యాయంను గమనిస్తే కుమారుడై ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుని చర్యలు భూమి మీద ఎలా ఉన్నాయని మనం చూస్తున్నాం. ఆయన శరీరధారి ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒక శిష్యుడు పేతురు. ఆ పేతురు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ అనగా పేతురు వాళ్ళ అత్తగారు జ్వరంతో పడి ఉంటే పోయి యేసయ్య ఆమెను ముట్టుకున్నాడు. ఆమెకు స్వస్థత కలిగింది. ఆమె లేచి యేసు ప్రభుకు ఉపచారం చేసిందంట. ఉపచారం గమనించండి. స్వస్థతలు పొందిన అనేకులు దేవుని పని చేయలేకుంటున్నారు. కానీ ఏమైతే ఉపచారం చేయగలిగింది ధన్యురాలైంది. కుమారుడై ఉన్న దేవునికి ఉపచారం చేసిన ధన్యత మరి పేతురు అత్తగారు పొందుకుంది. అట్టి కృపలు దేవుడు మనకిచ్చుగాక. ఆమెన్. అదే రీతిగా మనం గమనించినట్లయితే సాయంకాలమైనప్పుడు జనులు ఆ పేతురు వాళ్ళ ఇంటికి అనేకులను తీసుకొచ్చినారంట. ఎవరిని తీసుకొచ్చారు? దయ్యాలు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను. మాట ద్వారా, యేసు ప్రభు మాట ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. యేసు ప్రభు మాట ద్వారా స్వస్థతలు జరుగుతాయి. ఎందుకంటే యేసు ప్రభు మన రోగాలన్నీ భరించినవాడు, మన బలహీనతలన్నీ వహించుకున్నవాడు. శిలువ మ్రాణ మీద రక్తం చిందించడం మూలంగా ఒక పాప క్షమాపణ మాత్రమే కలగలేదు, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కూడా కలుగుచూ ఉన్నది. యేసయ్య పొందిన గాయాల్లో స్వస్థత ఉంది. అది మనకు హక్కు. దైవిక స్వస్థత పొందడము మన హక్కు అయి ఉన్నది. పాపములు చేసిన వారైతే క్షమాపణ అడిగి ఆయన ఇచ్చే క్షమాభిక్ష పొందుకొని స్వస్థత పొందాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి స్వస్థత అనేది ఏదో అందని ద్రాక్ష చెట్టేం కాదు. అందని ద్రాక్ష చెట్టు పుల్లనా అని సామెత ఉంది. అలాంటి మరి అందని పుల్లని ద్రాక్ష లాంటిదేం కాదు. స్వస్థత అనేది మానవాళికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఒకవేళ పాపముల ద్వారా రోగాలు వచ్చినా దానికి పరిష్కారంగా క్రీస్తు ప్రభు రక్తం చెందించాడు. ఈ లోకపరంగా మనం గమనించినట్లయితే రోగం ఉంది. ఆ రోగానికి స్వస్థతను కూడా ప్రభువు దేవుడు తండ్రి ఏర్పరిచాడు. ఎలా ఏర్పరిచాడు? నాటు మందుల ద్వారా ప్రకృతిలోని సమస్త వస్తువులు, సమస్త చెట్లు, సమస్తమైనటువంటి ఆకు రసాలు, పండ్లు దేవుడు సృష్టించినవి. అందులో మానవాళికి స్వస్థతను ఏర్పాటు చేశాడు. ప్రకృతిలో కీడెంతుందో ఆ కీడుకు పరిష్కారంగా మేలును కూడా అదే విధంగా ఉంచాడు పరమ తండ్రి. ఒకవేళ దాని ద్వారా కూడా బాగాలేని పరిస్థితి ఏర్పడింది అంటే అప్పుడు మానవుల్లో పాపం ఉన్నట్టు మనం గుర్తెరగాలి. మరి అట్టి పాపం పోవాలంటే ఏం కావాలా? తన ప్రియ కుమారుడైన క్రీస్తు బలి కావాలా. ఆయన కుమారుడైన క్రీస్తు బలి అవ్వడం మూలంగా పాపాలకు క్షమాపణ కలుగుతుంది. తిరిగి స్వస్థత పొందే యోగ్యత లభిస్తూ ఉంది. కాబట్టి స్వస్థత కార్యం ఆరంభం అవుతుంది. కాబట్టి దేవుడు మానవాళైన మనకు అన్నీ ఏర్పరిచాడు. స్వస్థత కొరకైనటువంటి వనరులు ఏర్పరిచాడు. ఇంకా అలా కాలేదంటే ఎలా కాలేదంటే ప్రకృతిలో నాటు వైద్యం ద్వారా కాలేదంటే ఇంగ్లీష్ మందులు కనిపెట్టుకోవడానికి మరి చాలామందికి దేవుడు తెలివితేటలను ఇచ్చాడు. కెమికల్స్ కలిపి ఇంగ్లీష్ మందులను తయారు చేసి ఇంగ్లీష్ మందుల ద్వారా అనేకులకు స్వస్థత కలుగుతూ వస్తుంది. చూడండి, ఇవంతా ఎందుకంటే మానవాళి ప్రభు అయిన దేవుని క్రీస్తును అంగీకరించి నిత్య జీవం పొందేంత వరకు, సువార్త వారికి అందేంత వరకు వాళ్ళు బతికుండాలంటే ఖచ్చితంగా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే మరి ఏదో ఒక రీతిలో స్వస్థత తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసి పెట్టాల్సిందే. అందుకే ప్రతి మానవాళ్ళు బతికుండడం కొరకు నాటు మందుల ద్వారా అయినా ఆరోగ్యాన్ని సమకూరుస్తున్నాడు. ఒకవేళ అలా నాటు మందుల ద్వారా చాలామందికి పత్యం ఉండలేక బాగాలేని పరిస్థితి ఉంటే ఇంగ్లీష్ మందుల ద్వారా ఏర్పాటు చేస్తున్నాడు. ఇదంతా కాదు, పాపం ద్వారా వచ్చిన రోగములు అయితే క్షమాభిక్షగా యేసు ప్రభు రక్తము, యేసు ప్రభు పొందిన గాయాల స్వస్థత సిద్ధపరచబడింది. నువ్వు ఎవరైనా సరే, పాపాలు చేసిన బిడ్డవైనా పాపాలు చేయని బిడ్డ ఎవరైనా సరే దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గర కంటే ఎవరు రాయి రప్ప చెట్టు పుట్ట విగ్రహం దగ్గరికి కాదు. బాలయేసు మరియమ్మ యేసు సిలువ దీళ్ళ కొరకు కాదు. దేవుని యొద్దకు రమ్ము అంటే
ప్రభు అయిన యేసు దగ్గరకు రమ్ము, పశ్చాత్తాపంతో రమ్ము, పాప క్షమాపణ కోరుతూ రమ్ము, ఆయన పాదాలు పట్టుకొనుము, ఆయన రక్తంతో కడగబడుము. కడగబడు నిమిత్తం దావీదు వలె శరణు జొచ్చుము. దేవా నేను పాపి, నన్ను క్షమించని అడుగుము, కరుణించమని అడుగుము. అప్పుడు యేసు రక్తం మనల్ని కడుగుతుంది. తద్వారా స్వస్థత కొరకు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత లభిస్తుంది. కాబట్టి ఈ దినాన ఈ సమయాన వాక్యాలు వింటున్న మీరెవరైనా సరే పాప క్షమాపణ ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పాప క్షమాపణ క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నది. కాబట్టి దేవుని పిల్లలారా గమనించండి, పరిశుద్ధాత్ముని ద్వారా మనం స్వస్థత పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తేనే మనం పాపాలు ఒప్పుకొని క్రీస్తు రక్తంతో కడగబడగలిగేది. తండ్రి మన కొరకు ఏర్పాటు చేసినటువంటి క్షమాభిక్ష స్వస్థత కార్యాలను అనుభవించగలిగేది. కాబట్టి గమనించండి, ఈ దినాన ఇక్కడ వాక్యం గమనించినట్లయితే ఆయన మన బలహీనతలు వహించుకున్నాడు, మన రోగములను భరించాడు, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని రాయబడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతుందని యెషయా గ్రంథం 53లో రాయబడింది. కాబట్టి పరమ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ త్రియేకుడు ఈయన మన కొరకు స్వస్థతను ఏర్పరిచారు. అట్టి దైవిక స్వస్థత పొందడం మన హక్కు అయి ఉంది. అదేవిధంగా క్షమాభిక్ష అడగడం ద్వారా కావచ్చు, లేక క్షమాభిక్ష పొందుకున్న తర్వాత పదే పదే స్వస్థత కొరకు ప్రార్థన చేసుకోవడం ద్వారా కావచ్చు. కాబట్టి దేవుని పిల్లలారా, స్వస్థత దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం. స్వస్థత దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన గొప్ప వరం. స్వస్థత నువ్వు అనుభవించాల్సిన హక్కు. మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలనైన పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన మేము ధ్యానం చేసుకున్న మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన పరమ తండ్రి, మానవాళి అందరికీ స్వస్థత ఆరోగ్యం కలగాలని అయా ప్రకృతిలో నైనా ఆకులలో, చెట్లలో, పసర్లలో స్వస్థత కలిగించే శక్తిని ఉంచినందుకు వందనాలు. మరి నాయన ఆ విధంగాను బాగాలేని సమయంలో ఇంగ్లీష్ మందుల ద్వారా కూడా నువ్వు సిద్ధపరిచినందుకు స్వస్థతను బట్టి నీకు స్తోత్రాలు. కొన్నిసార్లు నాయనా మా మనోబలంతో నమ్మినప్పుడు కొన్నిసార్లు స్వస్థత లభించడానికి అవకాశం ఇచ్చినందుకు వందనం. ఇదంతా గాక పాపం ద్వారా వచ్చిన రోగాలైతే అవునాయన ఎక్కడా బాగానప్పుడు ఇక నాయనా నువ్వు ఏర్పరిచావు. నీ ప్రియకుమారుడు వాక్స్వరూపుడు శరదారిగా వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ఆయన చిందించిన రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ, ఆయన పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత ఏర్పాటు చేశావు. ఆ దైవిక స్వస్థతను మేము అనుభవిస్తూ ముందు కొనసాగడానికి మాకు సహాయం దయచేయండి. ఈ సమయంలో రోగులతో ఎవరెవరుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు దర్శించండి, ముట్టండి, బాగు చేయండి. ఆసుపత్రిలో ఉన్న రోగులందరినీ తండ్రి క్రీస్తు పొందిన గాయాల్లో ఉన్న స్వస్థతతో మీరు నింపండి. పరిశుద్ధాత్మ ద్వారా బాగు చేయండి నాయనా. ఆసుపత్రులకు వెళ్ళలేని స్థితిలో ఉన్న వారిని కూడా యేసుక్రీస్తు నామములో తండ్రి మీ ఆత్మ ద్వారా తాకి బాగు చేయండి. దేశంలో, రాష్ట్రంలో ప్రతి వ్యాధిగ్రస్తుని బాగు చేయండి. మానసిక రోగులను బాగు చేయండి. చెప్పుకోలేని జబ్బులతో సతమతం అవుతున్న వారిని బాగు చేయండి. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని కుమిలిపోతున్న వారిని బాగు చేయండి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని బాగు చేయండి. ప్రతి ఒక్కరికి స్వస్థత క్రీస్తు పొందిన గాయముల ద్వారా కలుగునుగాక. మీరు దయచేయండి ఆయన. మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. అందరినీ సాక్షులుగా నిలబెట్టుకొని దేవుడాను తండ్రి మహిమ పొందుకోమని యేసు ఇదిగో నాయనా స్తోత్రం, పరిశుద్ధాత్మ స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం. మా ప్రార్థన వినందుకు ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచినందుకు వందనాలు చెప్పుకుంటూ ముందున నడుపుమని యేసు నామమున పొందుకున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు నిశ్చయంగా అందరికీ దైవిక స్వస్థత ఇచ్చి నడిపించును గాక, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.